నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతిలో ఈరోజు తెలుగుదేశం ముందంజ అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా తెలియటం ఉందా, డబ్బులు పంపకం అనేది నేరం. ఒకవేళ తెలియకపోతే ఎలక్షన్ కమిషన్ అడగండి, ఆరో గారు ఇక్కడే ఉంటారు. 2,000 రూపాయలు ఇచ్చారు వెంకటగిరి నియోజకవర్గంలో అని అక్షరాలు నంబర్లతో సహా రాస్తుంటారు. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం తరఫున మరి ఇది సుమోటోగా ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని వివరణ అడిగి మీ పేపర్లో మీరు రాయించిన వార్త ఇది నిజంగానైతే తెలుగుదేశం మీద యాక్షన్ తీసుకోవాలి, అబద్ధం అయితే ఆంధ్రజ్యోతి మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పుడు కథనాలు ప్రచురించినట్టు అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు, ఏం రాస్తున్నారు? అబద్ధాలు చెప్పటంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ప్రూవ్ చేసుకుంటారు. మనం కూడా అబద్ధాలు చెప్తా ఉంటాం, ఎక్కడో ఒకరికో, ఇద్దరికో, 4కో, 10 మందికో, కోట్లాది మందికి ఏకకాలంలో మాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారికి చెల్లు. చిన్న ఉదాహరణ, 2014లో జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నాడు. నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామన్నాడు. అంటే జాబ్ ఇచ్చే బాధ్యత నాది, ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది. ఇవ్వలేకపోతే ఇచ్చినంత వరకు నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు నెలకి ఇస్తాను అన్నాడు. ఎలక్షన్స్ అయినాయి, సరే దానికన్నా పెద్దది రుణమాఫీ, అది అందరికీ తెలిసిందే. అంటే రాష్ట్రం అంతా రుణమాఫీ అనేది గుర్తుపెట్టుకొని చెప్తారు కాబట్టి దాని గురించి ప్రస్తావించుకోవాలి. అది ఎప్పుడూ ఎగ్గొట్టాడు ఆయన. ఇది కొంచెం మూలబడింది. ఏదో స్కిల్ డెవలప్మెంట్ పెట్టాను అన్నాడు. దానిలో ఎంత స్కామ్ ఉందో అందరికీ తెలుసు. అది జరుగుతా ఉంది, కోర్టులో కూడా కేసు జరుగుతూ ఉంది. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, నేను కొంచెం డైవర్ట్ అవుతున్నానేమో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడిపే వ్యక్తిగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఎంత పెద్ద స్కామ్ నేను కూడా వివరణ ఇవ్వగలను. డైవర్ట్ అయినా మళ్ళీ వెనక్కిపోతా. కానీ చంద్రబాబు గారు వస్తే కరువు కూడా వెంట పెట్టుకొని వస్తాడు. 14-19 మధ్యలో ఆ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కరువు, 1 సంవత్సరం వర్షం కాదు వరద. మా స్నేహితుడే గూడూరు హైవే పక్కన ఆదిశంకర కాలేజ్ ఉంటే వరద వచ్చింది, ఏదైనా ఆగిండొచ్చు, ముంపుకు గురైంది, 1.5 ఫ్లోర్ నిండింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టీం మా కాలేజీకి వచ్చారు, 4 కాలేజీలు తిరిగారు. వరద నీళ్ళు ఇంకా ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేశారు. అంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.
వెనక్కి వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్లో భాగం ఉంది. అందుకే చెప్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది స్కామ్ అయింది. అది పెట్టింది ఉద్యోగం కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి 2000. జనం అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రుణమాఫీ చేయలేదనేది గుర్తుంది, కానీ ఆ నిరుద్యోగ వృత్తి ఏమైంది? మీరు చూసారో లేదో, నేను కానీ మిమ్మల్ని ప్రశ్న అడిగితే మిమ్మల్ని తప్పట్టడం లేదు, కానీ ఎందుకంటే ఆయన హామీలు చాలా ఉంటాయి, పేజీలు చాలా ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం. ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారని చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కూడా ప్రజలు ఎంత అమాయకులు, తెలివి లేని వాళ్ళు, ఎంత ఈజీగా మోసం చేయొచ్చు, మభ్య పెట్టచ్చు అని ఈసారి కూడా నిరుద్యోగ వృత్తి పెట్టాడు. ఈసారి 3000. ఏం చెప్పాలా? 2000 పెట్టినప్పుడు నిరుద్యోగ వృత్తి 14-19 మధ్యలో 5 సంవత్సరాల క్రితం ఇవ్వలా. ఇప్పుడు దాన్ని 3000కి పెంచాడు. అంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మాకు మ్యాథమెటిక్స్లో ఒకటి ఉంటుంది, నువ్వు ఎంతైనా అంకు పెట్టు, నేను ఇస్తాను ఇంటూ 0తో పెట్టి అని. అంటే ఒకంత 1.5 2 టైమ్స్ కాదు, ఇంటూ 0 పెద్ద నంబర్ పెట్టు, 0తో గుణించి నేను ఇస్తాను. ఇది ఎంత నంబర్ పెట్టుకున్నా ప్లస్ మైనస్ కాదు, మల్టిప్లై. అది 2000 ఇవ్వనాడు ఈసారి 3000 ఆఫర్ చేస్తున్నాడు. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు, నేను 2000 చేస్తాను తిరిగి వచ్చిన తర్వాత, సారీ ఎలక్షన్స్ అయిన తర్వాత 2000 చేస్తాను. ఎలక్షన్కి 1 నెల ముందర చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. సొంత ఆలోచన లేదు, ప్రజలకు మంచి చేయాలని లేదు. జగన్మోహన్ రెడ్డి నేను దాన్ని 3 చేస్తాను అన్నాడు, చేశాడు, చేసి చూపించాడు. ఇప్పుడు చంద్రబాబు గారు నేను దాన్ని 4 చేస్తాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సొంత తెలివి లేదు, కానీ మెచ్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు బాగున్నాయి, అవి నేను కొనసాగిస్తాను, ₹1 ఎక్స్ట్రా వేసి అన్నప్పుడు పథకం బాగుందనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అది ముఖ్యం. స్టేట్ లెవెల్లో స్టేట్ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత, మన నియోజకవర్గం ఇష్యూస్, ఇక్కడ ఇష్యూస్ మాట్లాడిన తర్వాత విజయలక్ష్మి గారు వచ్చారు, చేనేతలు కొంచెం మాట్లాడుతున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసే మాయలు ఎలా ఉంటాయి, అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు. అమ్మఒడి ఇస్తానన్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఒక పిల్లవాడు కాదు, 4 ఇస్తానన్నాడా? అంటే అర్థం చేసుకోవాల్సింది, అమ్మఒడి అనేది మాకు మంచి పథకం. వృద్ధులు, వికలాంగులకి అందరికీ ఇంటికి పంపిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్? ఇదివరకు లేదు. అంటే ఆలోచన ఆయనది, అందరికీ తెలిసిన విషయమే. ఎవరు దానికి పిటిషన్ వేసి ఎలా ఆపిచ్చారు? ఓపెన్గా మైక్ పట్టుకొని సభల్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అవల్లారా తాతల్లారా నాకు ఓటేయండి, నేను పెన్షన్ ఇంటికి పంపిస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని. రుణమాఫీ అంటే మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకొని
సాగు చేసి పంట సరిగా రాక తిరిగి డబ్బులు కట్టలేక రుణగ్రస్తులై కష్టాలు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వం ముందరకు వచ్చి ఆ రుణాన్ని మాఫీ చేస్తాను అని వారి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ రైతుల రుణమాఫీ మర్చిపోయావు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మాట ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. చెప్పారు చాలా మంది, సార్ ఇది కానీ చెప్తే మీరే గెలుస్తారు. 14లో చెప్పలా, కానీ 19లో ఏమన్నాడు? రైతు భరోసా ఇస్తా అన్నాడు. మీరు అసలు రుణగ్రస్తులు ఎందుకు కావాలి? నేను ముందరే మీకు ఇస్తా. ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారో మీకు తెలుసు. దాన్ని పెంచారు. ఇప్పుడు మా ప్రణాళికలో, మా మేనిఫెస్టోలో 80,000 ఇస్తున్నారు. రుణమాఫీ 50,000 చేస్తే చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 80,000 ఇస్తున్నారు రైతులకి. ఏ విధంగా? విత్తనాలకు వాడతారా, ఎరువులకు వాడతారా, ఇంకా యంత్రాలకు వాడతారా, దేనికైనా వాడండి. అందులో చంద్రబాబు నాయుడు ఇస్తే కరువు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు, సమృద్ధిగా రైతన్నలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా 2 పంటలు. మీరు స్టాటిస్టిక్స్ కూడా తీయండి, గణాంకాలు. దిగుబడి పెరిగింది, రేటు పెరిగింది, రైతన్నలు సంతోషంగా ఉన్నారు. అసలు రుణగ్రస్తులు కావాల్సిన అవసరమే లేదు. దానికి ముందరే రైతు భరోసా ఇస్తున్నారు. ఇది తేడా. కానీ ఆ రైతు భరోసా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీలో పెట్టాడు. అంటే మళ్ళా మరొకసారి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మంచి పని. చేనేతల సబ్జెక్ట్ కూడా ఉంది, మేడం గారు చెప్తారు తర్వాత. ఇంక ఇక్కడికి వస్తే పెద్దలు అయింది. మన వెంకటగిరి నియోజకవర్గం వస్తే, నేను మొన్నే మిత్రుల ద్వారా వెంకటగిరి అభివృద్ధి ప్రణాళిక అని ఒకటి రిలీజ్ చేసిన. ఆ రోజే చెప్పిన, కొంచెం లూజ్గా నేను ఇక్కడ అక్కడ అన్నది కూడా కాపీ చేస్తాను. నేను ఇక్కడ పెట్టింది కూడా కొన్ని పెట్టలేదు. దానిలో మన రింగ్ రోడ్ కానీ, మన 4 లేన్ ఎయిర్పేట్ నుంచి ఎందుకు అవసరం, ఎందుకు చేయాలి, ఎయిర్పేట్ నుంచి వెంకటగిరి వరకు కారణాలతో సహా చెప్పగలిగిన. ఈరోజు ఈనాడులో వచ్చింది, 50 ఏళ్లకే 4,000 పెన్షన్. ఇందాకే చెప్పాం కదా, జరగనివి కాపీ చేసి చెప్పడమే, ఇంటికే పంపిస్తానని. కానీ నాకు కొన్ని హాస్యాస్పదంగా 1, 2 కాపీ చేసి మీ ద్వారా తెలియజేస్తానని. యువతకు 20 లక్షల ఉద్యోగాలు 14లో చెప్పి నిరుద్యోగ వృత్తితో మరి ఇది రామకృష్ణ గారు వెంకటగిరికి పరిమితం చేస్తున్నారా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంతా నాకు అర్థం కాల. బీసీ కార్పొరేషన్ బలోపేతం జగన్మోహన్ రెడ్డి చేయలేదా? ఇదివరకు కార్పొరేషన్ లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు బీసీలు తెలుగుదేశం వెన్నంట ఉండేది ఎన్టీ రామారావు గారి హయాంలో. బీసీల ఎదుగుదలకు అప్పుడు కష్టపడటం అని కానీ,
సాయం చేయడం అని కానీ ఒక గుర్తింపు తెచ్చిందని కానీ చేసింది ఎన్టీ రామారావు గారు. అప్పటి తెలుగుదేశం. ఈ తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఇది వేరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల బీసీ కులాలందరికీ ఇప్పుడు అవగాహన వచ్చింది. మనకు గౌరవం ఇస్తున్నది, సముచిత స్థానంలో పెట్టింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తుంది. ఇప్పుడు వచ్చి బీసీ కార్పొరేషన్ని బలోపేతం చేస్తారు. మంచి మధ్యలో అందరూ సీరియస్గా ఉండదు. జోక్ చెప్పనా? ఆల్తూర్పాడు రిజర్వాయర్ పనులు నేటికి పూర్తి కాలేదు. కూటమి అధికారం రాగానే రీటెండర్ ప్రక్రియ పెట్టి కాలువ పనులు పూర్తి చేస్తాం. ఆల్తూర్పాడు ప్రాజెక్టు గురించి రామకృష్ణ గారు ఎంత బాగా చెప్పారు చూడండి. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్న టెంకాయ ఎప్పుడు కొట్టాడో తెలియదు. ప్రాజెక్ట్ తెచ్చానంటాడు. నేను ఛాలెంజ్ చేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినాను. పనులు జరగకుండా ఆటంకం కల్పించింది పొరపాటు చేసి మేము గెలిపించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి. నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. వివిధ సందర్భాల్లో ఆ సబ్జెక్ట్ వచ్చింది. ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని పిలిచి దాని మీద స్పందించాడా? అది వరకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్షం అంటాడు, తర్వాత 5 సంవత్సరాలు పాలకపక్షమే. వారి హయాంలోనే మొదలు పెట్టాడంటారు, శాంక్షన్ చేసింది మేమే అంటాడు రామకృష్ణ గారు. మరి నువ్వు శాంక్షన్ చేసింది పని జరగకుండా ఆగిపోతే మన రైతన్నుల కోసం, మన ప్రజానీకాని కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వు ఒక్కరోజైనా స్పందించావా? విలేకరుల సమావేశం పెట్టి ఏదైనా విషయం తెలియజేశావా? లేదా సైట్ దగ్గరకు పోయేసి ధర్నా ఏమన్నా చేశావా? ప్రజల దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ ఏదైనా ఒక మాట కానీ ఒక చర్య కానీ తీసుకున్నావా? 4 సంవత్సరాలు ఏం చేశారు? నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి జరిగిన అవకతవకలు బయట పెడితే నా తర్వాత పోయారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఏదో సభలో అన్నాడు వివరాలు తెలియకుండా. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తుందా? 3 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఆల్తూర్పాడు మీద మీకు తెలిసిన విషయాలు బయట పెట్టండి. వివరణ ఇవ్వడానికి, నిజాలు తెలియజేయడానికి మరోమారు కావాలంటే వస్తా. కుప్పలు తెప్పలుగా వస్తున్నారంట తెలుగుదేశంలో చేరడానికి. ఒకటో తారీఖున జీతాలు వాలంటీర్లకు 10,000. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడనేది అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ ఇలా మొదటి నుంచి వాలంటీర్ తీసేస్తానన్న ప్రభుత్వలే తెలుగుదేశం నాయకులు. మా జన్మభూమి కాబట్టి మేము చెప్పిన వారికే పెన్షన్లు, మేము చెప్పిన వారికే ఇళ్ళు. కానీ పార్టీలకు అతీతంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు వచ్చి చేసేది ఏంటి?
వాలంటీర్ వ్యవస్థ మీద జనసేన పార్టీ అధినేత ఎన్ని అనరాని మాటలు అన్నాడు. అంటే ప్రజలకు తెలియదా, గుర్తుండదా? ఫైనల్ గా మా సబ్జెక్ట్ చేనేతలను ఆదుకుంటాం. చేనేతలను ఆదుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా వెంకటగిరి జరీ చీరలకు పేరుంది. ప్రస్తుతం చేనేత రంగం తిరోగమ దిశలో ఉంది. వీరి కోసం ఆధునిక డిజైన్లు, నైపుణ్యం కనిపించేలా చర్యలు. అంటే ఇదేమి ఎవరికి అర్థం కాదు కాబట్టి పరిశ్రమలు స్థాపించి ఉపాధి చూపుతాం. వెంకటగిరి చేనేతల్లో మన చీరలకి ఫేమస్ ఎన్నో దశాబ్దాలుగా. ఇప్పుడు తెలిసిందేమో, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలియలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుద్దాం అనేది తెలియలా. అది ఒక కాంగ్రెస్ పార్టీదో, ఒక తెలుగుదేశం పార్టీదో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదో కాదు, ప్రజల కోసం. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా వెంకటగిరికి, ఇక్కడికన్నా పెద్దలు కూడా ఫైట్ చేశారు. మంగళగిరి కావాలన్నారు, చీరాలకు కావాలన్నారు, ధర్మవరం కావాలన్నారు. అసలు ఇతర రాష్ట్రాలు అడిగినాయి, వారికి కాకుండా తీసుకొచ్చారు. ఆ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐ అంటేనే చాలా తక్కువ ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి వచ్చింది, ఐఐఎస్సిఆర్ వచ్చింది, చాలా ఫేమస్ ఇది. దాని విలువ కూడా తెలియకుండా, దాన్ని ఆయన్నే తప్పట్లేదు, దాని విలువ తెలియకుండా మూలపడేశారు. నేను వచ్చిన ఈ 1 సంవత్సరంలోనే 45 లక్షలు సొంత నిధులు పెట్టి, ఖర్చు పెట్టి, ముందర ఆ బిల్డింగ్స్ అన్ని మరమ్మతులు చేసి, స్టాఫ్ లేకపోతే వాళ్ళని కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకొని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళతో టైఅప్ అయ్యి, వాళ్ళ సహకారంతో ఆ డిజైన్లు, ఆ అభివృద్ధి, ఆ ప్రణాళికలు మొదలుపెట్టారు. పెద్దల సలహాలు ఇస్తున్నారు. విజయలక్ష్మి గారికి అవగాహన ఉంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేవారు. అంటే ఏ కారణంతో తిరిగి నన్ను ఎమ్మెల్యేగా ఓటేయనని ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతున్నారు? ప్రజలు కూడా ఆలోచించాలి. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలు. ఫైనల్ జోక్, చేనేతలకు ఏటా 24,200 యూనిట్లు విద్యుత్ అన్ని విధాలా ఆదుకుంటాం. అది ఫైనల్ జోక్. ఏం చెప్పాలా? ఇప్పుడు చేనేతలకు ఏమొస్తుంది అది మేడం చెప్తారు. నాకు ఇది నవ్వాలా ఏడవాలా? తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే, మేడం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి ఇంకా విజయలక్ష్మి పద్మశాలి కార్పొరేషన్ చేయడం నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్నటి నుండి కూడా మన రామన్న గారి పిలుపు మేరకు వెంకటగిరి పట్టణం అంతా చేనేతలందరినీ పలకరించడం జరిగింది. చేనేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 24,000 రూపాయలను నేతన్న నేస్తాన్ని పెట్టుబడి సహాయం కింద తీసుకొని చాలా సంతోషంగా వారి కార్యక్రమాలని, వారి యొక్క పనిని నిర్వహించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, మా చేనేతలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం అనేది
అది మా పుట్టిల్లు లాగా భావిస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ఒక కృష్ణుడు గాను, ఒక రాముడు గాను, లేదంటే మరిన్ని జానపద సినిమాల్లో రాజులు గాను అట్లాంటి క్యారెక్టర్లు చేసి ఆ పాటలు వింటూ మగ్గాల సౌండ్ మధ్యన ఎన్టీ రామారావు గారి పాటలు వింటూ ఆయన సినిమాలు చూసుకొని వచ్చి దాని గురించి చర్చించుకుంటూ ఇలా పెద్ద ఫ్యాన్స్ అయినారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా ఒక ముఖ్య సదుద్దేశంతో పేదలందరినీ కూడా తన హక్కున చేర్చుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. దానివలన జనతా వస్త్రాలను విక్రయం చేసి పేదలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. కిలో 1 రూపాయి బియ్యం ఇస్తూ వారి యొక్క ఆహారానికి కూడా సహాయం చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు చేయడం వలన వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుని ఓన్ చేసుకొని తమ కుటుంబ సభ్యులుగా భావించి తెలుగుదేశానికి ఉన్నతంగా తెలుగుదేశం యొక్క లక్ష్యానికి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి తమ లక్ష్యము తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పాటుపడినారు. కానీ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడున్నది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్టీ రామారావు రక్తాన్ని కళ్ళు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ. ఆయన ఏ రోజు పేదల పక్షాన లేడు, ఎప్పుడు చూసినా పెత్తందారుల పక్షానే ఉన్నాడు. కానీ ఇంతగా 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే చేనేతలు అనే వాళ్ళు ఉన్నారు, అట్టడుగున వర్గాల్లో ఉన్నారు, వాళ్ళు గుంతల్లోనే వాళ్ళ జీవితాలు మగ్గుతున్నాయి అని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు, ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కంటి రెటీనా దెబ్బతింటది, వాళ్ళకి పెన్షన్ త్వరగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన బిడ్డగా 4 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 24,000 రూపాయలు అంటే సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నవరత్నాల్లోని సంక్షేమ పథకాల్లో అత్యుత్తమమైనటువంటి భాగం 24,000 రూపాయలను ఈరోజు చేనేత అన్నకి నేతన్నకి ఇవ్వడం జరుగుతుంది. దానివలన తద్వారా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఒకరు మొగ్గం నెయ్యాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకరు మొగ్గం నెయ్యాలంటే కుటుంబంలో ఆడవాళ్లతో సహా పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడేటువంటి సమయంలో ఒక్కొక్కసారి అన్నం కూడా దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి పెట్టుబడి సహాయం కింద 24,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో 2 సార్లు, 6 నెలలకు ఒకసారి 2 సార్లు నేతన్న నేస్తాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా చేనేతల గురించి ఆలోచించి ఒక గొప్ప నాయకుడు చేనేతల హృదయంలోనే కాదు, బీసీల హృదయంలోనే కాదు, ప్రజలందరి హృదయంలో చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని పాటిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మనము వెంకటగిరి ప్రాంతానికి వస్తే, వెంకటగిరి ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రపంచ నలుమూలలో కూడా వెంకటగిరి చీరలకు కానీ వెంకటగిరి వస్త్రాలకు కానీ చాలా ప్రసిద్ధి చెందినది. ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటగిరిని ఒక అగ్రభాగాన నిలబెట్టింది కూడా చేనేత పరిశ్రమ అని చెప్పాలి. అటువంటి చేనేతలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో నిన్నంతా ప్రయాణం చేసినప్పుడు నాకు అనిపించింది, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మనం ఆలోచిస్తే ప్రజలు కొన్ని విషయాలు మాకు ముందించడం జరిగింది. అందులో భాగంగా వెంకటగిరిలో వెంకటగిరి వస్త్రాలను సేల్స్ చేయడం కోసము ఒక స్టాల్ ఏర్పాటు చేసి, ఆ స్టాల్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి నుండి కడపకి, అంటే మాధవరం కానీ ప్రొద్దుటూరు కానీ జమ్మలమడుగులో కానీ ఉన్నటువంటి చేనేత కార్మికులతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులు వ్యాపారం చేసేదానికి కానీ, మొగ్గాలు నేపించుకోవడం కానీ బస్సు సౌకర్యం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. దాన్ని వెంటనే మనము రామ్ కుమార్ అన్న దగ్గర ఆయన ముందు ఉంచడం జరిగింది. అన్న వెంటనే స్పందిస్తూ దాంతో పాటు కంపల్సరీగా ఇప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ళు ఇచ్చారో, ఏదైతే జగనన్న కాలనీలు మనం ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రాంతంలోనే హైవేలోనే గవర్నమెంట్తో మనం మాట్లాడి చేసేసరికి ఇంకా ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి
త్వరితగతిన అన్న గెలుస్తూనే త్వరితగతిన సొంత నిధులతో కూడా అక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసి చేనేతల కోసము, చేనేతల యొక్క వస్త్రాలు కొనుగోలు చేయడం కోసము, అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలకు కానీ కాళహస్తికి పోయేదానికి కానీ నేషనల్ హైవే ఉంది కాబట్టి నేషనల్ హైవేలో భాగంగా ఇక్కడ చాలా మంది యాత్రికులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారందరికీ అందుబాటులో ఉండడం కోసము ఈ నేషనల్ హైవేలోనే ఒక స్టాల్ ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చేనేతలందరికీ కూడా హర్షణీయం. ఎందుకంటే చాలా వరకు కూడా తమ వస్త్రాలను కొనుగోలు చేసుకోవడానికి కష్టపడేటువంటి తరుణంలో ఇలాంటి స్టాల్ మనకి ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి రామ్ కుమార్ అన్నకి మనం అండదండలుగా నిలబడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అదే విధంగా బస్సు ఏర్పాటు కూడా ఆర్టీసీ చైర్మన్ గారైనటువంటి దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడినారు అన్న. అది కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతూనే, లేకపోతే ఎలక్షన్ కు ముందైనా కూడా వెంటనే కూడా బస్సు సౌకర్యాన్ని కడపకి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలకి బస్సు సౌకర్యాన్ని కల్పించడం కోసం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా నెరవేరుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్నతో చర్చించినప్పుడు నాకు ఒక విషయం తేటతెల్లమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో రామ్ కుమార్ అన్న కూడా అదే విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని, ఆ ప్రాంతంలో నేను కూడా పుట్టినాను, కడపలో పుట్టినాను, నాది ప్రొద్దుటూరు ప్రాంతము. జగన్మోహన్ రెడ్డి అన్న తోటి లాంగ్ గా మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి అన్న విషయం తెలుసు. అలాగే ఇక్కడ ప్రొద్దుటూరు నుండి ఎప్పుడు వెంకటగిరికి వచ్చినా కూడా నా పుట్టింటికి వచ్చినట్టు, నా అన్నతో నేను కూర్చొని మాట్లాడినట్టు రామ్ కుమార్ అన్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అంత స్వతంత్రత, అంత ప్రేమానురాగాలు అన్న ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నకి ఏ విధమైన విజన్ ఉందో అదే విజన్ కూడా రామ్ కుమార్ అన్న కూడా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఒక 2 అడుగులు నేను ముందుకెళ్లి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పక్కన నా పేరును నిలబెట్టుకోవాలి అని జగనన్న ఏ విధంగా తాపత్రయపడుతున్నారో అదే విధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, తర్వాత రాజలక్ష్మి అమ్మ గారి కొడుకుగా నేను కూడా ముందుండాలి అని చెప్పి రామన్న కూడా అదే విధంగా కూడా కృషి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేతన్న నేస్తము 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ దాటిన వాళ్ళకి అంటే జనరల్ గా ఏ సంక్షేమ పథకమైనా కూడా ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్స్ ఉంటే రావు. కానీ మొగ్గం నేసేటువంటి చేనేత కార్మికులకు అడుగు ముందుకు సాగడం కోసము ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా కూడా 1350 స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా వాళ్ళకి నేతన్న నేస్తం కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వచ్చేలాగున ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పి మనకి పెద్ద హామీని ఇవ్వబోతున్నారు. అదే విధంగా ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ 200 యూనిట్ల కరెంటుని ఉచితంగా ఇస్తాము అని చెప్పి 300 యూనిట్ల కరెంటుని ఉచితంగా ఇస్తామని చెప్పింది. కానీ మన రామన్న 450 యూనిట్ల వరకు కూడా గవర్నమెంట్ తోటి ప్రతిపాదన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ఫైల్ ని పెట్టి కంపల్సరీగా కూడా దాన్ని తీసుకొని వస్తాము అని చెప్పారు. ఇంకొకటి ఎవరు ఆలోచించిండరు. నేను కూడా ఒక చేనేత ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. అన్న చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మనం చేనేతలు అల్లులు పట్టుకోవడానికి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అల్లులు పట్టుకోవడానికి పెద్ద ప్రాంతం, దాదాపు ఒక 50 సెంట్లు కానీ లేదంటే 1 ఎకరా స్థలం కానీ కావాల్సి ఉంటుంది. అలాంటిది ఒక ఇంటి ముందర వేసుకుంటే మా ఇంటి ముందర అల్లులు ఎందుకు పడుతున్నారు, మా ఇంటి ముందర ఎందుకు అల్లులు పడుతున్నారు, మాకు ఇంటికి తిరగడానికి కావాలి కదా అనేది కొద్దిగా అందరికీ ఇది ఉంటుంది. గొడవలు జరగడము, లేదంటే ఆడవాళ్ళు కొట్లాడడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు ఎక్కడైతే మనం జగనన్న కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ప్రాంతంలో చేనేతలకు సంబంధించి 1 ఎకరా కానీ లేదంటే అంతకు మించి కానీ ఒక అల్లులు పట్టుకోవడం కోసము ఒక షెడ్ లాగా నిర్మించి అక్కడ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి మీరందరూ అక్కడ అల్లులు పట్టుకోండి అని చెప్పడానికి అన్న ముందుకు వచ్చి ఆ విజనరీగా ఆలోచించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. నేను చెప్పేది ఏంటంటే మా ప్రతి ఒక్క చేనేత సోదరికి చెప్తున్నాను, తప్పకుండా మన ఇంట్లో ఒక బిడ్డలాగా ఆలోచించుకున్నటువంటి రామ్ కుమార్ అన్నకి మనము గట్టిగా కృషి చేసి మనము రేపు రాబోయేటువంటి ఎలక్షన్లలో
ఖచ్చితంగా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన అందరి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ కుమార్ అన్నని గెలిపించుకొని మనం కూడా మన కుటుంబంలో వాళ్ళలాగా అన్నని కూడా అక్కన చేర్చుకోవాలని మీ బిడ్డగా నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. విజయలక్ష్మి గారు కొంచెం మర్చిపోయారు. 24,000 సరే, కానీ వస్తున్న రా మెటీరియల్ మీద సబ్సిడీ అని ఒకటి ఉండేది, అది ఆపేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకోవాలి. వస్తున్న సబ్సిడీని ఆపాడు, ఇప్పుడేమో 24,000 ఇస్తానంటాడు. 24,000 ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇది ఈరోజు అన్ని జోకులు ఎక్కువైపోతా ఉంది. ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం ముందంజ 2,000 రూపాయలు ఇస్తున్నారు అనేది ఎట్లయితే ఓపెన్గా రాశారో, ఈనాడు ఒక అడుగు ముందుకేసింది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివానా ఎంతో. మరి వెంకటగిరి కోటపై తెలుగుదేశం పార్టీ పట్టు ఎలాగో తెలుసా? సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే రామనారాయణ వర్గం కలిసి రావడం. ఆయనకు ఇంకా తెలియదేమో. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటున్నాడు. ఆయన సస్పెండ్ చేశారు, స్పీకర్ ఆయన్ని తొలగించాడు, పదవి లేదు, కోర్టుకు వెళ్ళలేదు అంటే యాక్సెప్ట్ చేశాడు. మిగతా అందరూ ఎన్నికలయ్యి కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకునేదాకా వాళ్ళ టర్మ్ ఉంటుంది. పక్కన మా సంజీవయ్య ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేనే. కానీ ఇక్కడ రామనారెడ్డి కాదు. ఇప్పుడు కూడా తప్పుడు వార్తలు రాసే దానిలో నేనే తిట్టా అని ఈనాడు మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆర్టికల్. డక్కిలి మండలం చెందిన డీసీపీ డైరెక్టర్ రామనారెడ్డి ఎక్కడ చేరాడండి? ఆయనకి ఆ డైరెక్టర్ కాల్ ఇచ్చింది నేనే. అయినా కూడా మారాడంటే మంచిదే. ఎక్కడన్నా కండువా కప్పుకొని చూసారా? పార్టీలోకి మారాడు అనేదానికి ఒక ప్రూఫ్ ఏమైనా ఉందా? ఎక్కడన్నా కండువా కప్పుకున్నాడా? చూపించండి. అంటే ఏంటి ఈనాడు రాత్రి మన లోకల్ విలేకర్ గారు చూడాలి. మరి ఆయన పెన్లోంచి పోతున్నాయా ఈ వార్తలు? ఎందుకంటే ఇక్కడ విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి విలేకరు మిత్రుడు నేను పిలిచినా ఇప్పుడు రాడు. మరి ఇంకెక్కడో కూర్చుంటే విషయాలు ఎలా తెలుస్తాయి? సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఎక్కడ కూడా రమణారెడ్డి తెలుగుదేశం కండువా వేసుకున్నట్టు ఎక్కడా లేదు. ఉంటే మాకు కూడా చూపించండి. వెంకటగిరి ఎంపీపీ తనుజారెడ్డి మేము ఒప్పుకుంటాం. ఎంపీపీ గారు కండువా వేసుకున్నారు, పార్టీ తీర్థం, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది వరకు చెప్పినవి అబద్ధం, ఇది ఒకటి నిజం. వెంకటగిరి, రాపూర్ ఏఎంసీ చైర్మన్లు ఎక్కడ ఉండాలి? చైర్మన్లు నేను ఇదివరకే మిత్రుల ద్వారా మీ ద్వారానే తెలియజేసిన. టర్మ్ అయిపోయి 6 నెలలు అయింది. భాస్కర్రావు, రామనారెడ్డి. పెంచలకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్. అంటే టర్మ్ అయిపోయినా లేకపోయినా ఇంకా ఉన్నట్టే జనాల్ని మభ్య పెట్టామంటే పోస్ట్లో ఉన్నారు, వీళ్ళు కూడా వదిలిపోతున్నారు. వీళ్ళకి ఇచ్చింది ఈ పోస్టులు, ఏఎంసీ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ, వీరు ఆ అధికారం అనుభవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన భిక్ష ఈ పదవులు.
అనుభవించి అయిపోయిన తర్వాత పార్టీ మారారు. మేము కాదంటే పార్టీ అయితే మారారు, కండువాలు కప్పుకున్నారు, కానీ చైర్మన్లుగా లేరు వీరెవరు. ఇది మరొక అబద్ధం. తెలిసి మాజీ అనే పేరు పెట్టడానికి సంకోచం. అదే మండల మాజీ కన్వీనర్ రంగనేని రాజా, అక్కడేమో మాజీ అని పెట్టారు. అంటే మండల కన్వీనర్ పార్టీ పోస్ట్ కాదు, పార్టీ పోస్ట్ కాబట్టి దానికి మాజీ అని తగిలించేసారు. ఇవి ఏఎంసీ చైర్మన్, పెన్సిల్ కౌన్ చైర్మన్ చూడడానికి ఘనంగా ఉంటాయి కాబట్టి మాజీ తగిలించాల. అదే లైన్లో ఇంకో జోక్ ఏంటంటే, జడ్పీటీసీ సభ్యులు ప్రశాంతి, అనిల్ కుమార్ పార్టీలో చేరడంతో అదనపు బలం. ప్రశాంతి అనే జడ్పీటీసీ మెంబరే లేదు వెంకటగిరిలో, మరి అది తెలీదు. అనిల్ కుమార్ రెడ్డి అని ఉండడు. ఆయన వెంటనే స్పందించి నేను టీడీపీలో చేరినట్టు ఈనాడు దినపత్రికలో ప్రచురణ పూర్తిగా అవాస్తవం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈనాడు రాయదు. తప్పైంది అని ఒక చిన్న క్షమాపణ కూడా లేదు. టీడీపీలో ఏ ఆధారంతో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నేతమల్లి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా ఆయన గెలుపు అడ్డుకోలేరని వెల్లడించారు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారండి? మీ అధినేత అబద్ధాలు, అభ్యర్థి అబద్ధాలు, ప్రజల్ని ఇంకా మభ్య పెట్టలేదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజయలక్ష్మి గారికి తెలియదు. మీకు ఇంకో లాస్ట్ ఒక జోక్ చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అంటామా లేకపోతే ఊరికి ఆత్మీయ కలయిక అంటామా దాన్ని క్లోజ్ చేస్తాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నుకోబడ్డ నేదుమల్లి రాజలక్ష్మమ్మ మంత్రి అయ్యారు. 2005లో వెంకటగిరిని మున్సిపాలిటీ చేశారు. 2006లో 30-40 సంవత్సరాల ముందు చూపుతో నీటి ఎద్దడి ఉంటుంది, తాగునీటి సమస్య ఉండకూడదు అని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది. దాని కెపాసిటీ నేను అంకిల్ చెప్తే అర్థం కాదు కాబట్టి దాన్ని చెప్పను. అక్కడి నుంచి వెంకటగిరికి నీటి సరఫరా కోసం 16 ఓవర్ హెడ్ ట్యాంకులు, ఒక్కొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ఎంత కెపాసిటీ ఉంటుందో కూడా మీకు అవగాహన. కొంచెం చిన్న పెద్ద ఉన్నాయి. దాని పైప్ లైన్ కనెక్షన్ చేసి ఊరంతటికి నీటి సరఫరా కోసం రాజలక్ష్మి గారు చేయడం జరిగింది. తర్వాత దుర్గొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యారు. కాలక్రమేణా మోటార్లు రిపేర్లు అవటం అవన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. అలా జరిగినప్పుడు మోటార్లు రిపేర్ చేయలే. కారణం ఏంటి అంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేం చేయలేను. ఒక ఎమ్మెల్యేగా ఉండే అనాల్సిన మాట అయినా ఉండేది. మోటార్ రిపేర్లకి ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ నేను వెంకటగిరి ప్రజలను ఆదుకున్నాను. ఎలా? ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి
ఆయన అనుచరులు ఒక బిరుదు కూడా ఇచ్చాడు, అపర భగీరథుడు అంట. దీనికి అదనంగా నెక్స్ట్ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలక పక్షంలోనే రామకృష్ణ గారు ఎమ్మెల్యే. ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే మూలపడింది. నీళ్లు వస్తున్నాయి కానీ ఎలాంటి రిపేర్లు, శుద్ధి చేయటం అనేది మర్చారు. ఇవన్నీ అంటే నేను ఇదే చెప్తున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ ఇది దూరదృష్టితో నేదురుమల్లి హయాంలో జరిగినా ప్రజల కోసం ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడ ప్రజలు బాగోగులు చూడాలి. చూడలేని వారికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉండటానికి అనర్హులు. ఇది ప్రజలు గుర్తించాలని తెలియజేసుకుంటూ ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి 44 సంవత్సరాల క్రితం వెంకటగిరికి రావటం జరిగింది. పోటీలో మొదటిసారి అప్పుడు నిలబడ్డారు 41 సంవత్సరాల క్రితం. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జనార్దన్ రెడ్డి గారి తర్వాత రాజలక్ష్మి గారు ఇక్కడ ప్రజలు ఆదరించి మొదట జనార్దన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారు, తర్వాత రాజలక్ష్మి ఎమ్మెల్యేగా చేశారు. ఆ పరంపర కొనసాగిస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం, సేవ చేసుకొని ఉంటాం, మేలు చేస్తాం, మంచి కోరతాం. ఈ 10-15 సంవత్సరాల దూరం గ్యాప్ వచ్చింది, దాన్ని సరిదిద్దుకుంటాను. ఆగిపోయిన అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తాను. నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతాను. మా తల్లిదండ్రులు ఎలాగైతే మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారో అదేవిధంగా నేను కూడా మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటానని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని ఒకసారి చూడండి. మర్చిపోయిన నేదురుమల్లి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నేదురుమల్లి అంటేనే నమ్మకం, అది మరోసారి చవి చూడండి. నాకు అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.